రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడైన దేవా, కృపామయుడా, మహిమోన్నతుడా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మేము లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరిచారు. అయా, ఈరోజు మాకు ఏ విధమైన లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు. ఈ రోజున మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా మార్చారు. ఏ అపాయములు, ఏ ప్రమాదములు జరగకుండా రక్షించారు నాయన. అవునయ్య, ఎన్నో న్యూసెస్ మేము విన్నాం. ఎంతోమంది అయ్యా యాక్సిడెంట్లు అయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతోమంది కృంగిపోయారు. అయినప్పటికీ కేవలం మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతులు నాయన. అయా, ఈ రోజున మా పనులను కూడా దీవించినందుకు, ఆశీర్వదించినందుకు కోట్లాది కోట్ల వందనాలు ప్రభువా. తండ్రి, మరొకసారి ప్రాముఖ్యంగా మేమందరమును మీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యం దయచేసినందుకు మీకే లెక్కించలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. అవును ప్రభువా, ఈ లోకంలో మాకున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ఇబ్బందులు, అయా ప్రతి బిడ్డ అనుభవిస్తున్న వ్యాధులు, బాధలు, ఎన్నో రకాలైన పరిస్థితులు వారిని కృంగదీస్తున్నాయి. వాటన్నిటిలో నుంచి సహాయము చేయగలిగిన వ్యక్తులు బహుశా ఈ లోకంలో లేకపోవచ్చేమో, కానీ లేఖనాల ద్వారా మీరు సెలవిస్తున్నారు తండ్రి, మాకు సహాయము చేయగలిగిన దేవుడవు నాయన. మీరు శోధింపబడి శ్రమలను పొందుకొని ప్రభువా మాకు సహాయము చేయుటకు తండ్రి సమర్థుడువై ఉన్న దేవుడవు. మా హృదయ వేదన తెలుసు, మా హృదయ బాధ తెలుసు, ప్రతీది కూడా ఎరిగి ఉన్న దేవుడవు. ఈ రోజున మా గురించి ఎవ్వరికీ తెలియదు, మా బాధ ఎవ్వరికీ తెలియదని దుఃఖిస్తున్న ప్రతి బిడ్డకు ఈ మాటల ద్వారా మీరు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని, వారి కష్టాల్లో నుంచి, వారికున్న వేదనల్లో నుంచి వారికి విడుదల దయచేస్తానని మాట్లాడి బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించినందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకును నాయన పేరు పేరున ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాము. వారందరి జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు జరిగించండి. మీ సేవకునిగా ఈ రాత్రిన ప్రభువా ప్రార్థిస్తున్నాగా నాయన వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్స్లో ఉన్నారు. ఎన్నో మెడిసిన్స్ని వారు తీసుకుంటున్నారు. ఎంతోమంది డాక్టర్స్ని వారు సంప్రదిస్తున్నారు. అయినప్పటికీ అనారోగ్యం నుంచి విడుదల రావట్లేదు తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం మీరే వారికి దయచేయండి. ప్రతి దురాత్మ, అపవాది శక్తులన్నిటిని కూడా యేసు నామములో లయపరచండి. ప్రతి భయంకరమైన దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో అయా, జాబ్స్ని తండ్రి తక్కువ శాలరీతో ఉద్యోగాలు చేస్తున్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వ్యాపారంలో నష్టాలు వచ్చే వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని పోషించుకునే ఆధారాన్ని వారికి దయచేయండి. అభివృద్ధి పరచండి. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. అయా, వారి ఎదుట మూసుకుపోయినటువంటి ప్రతి ఒక్క ద్వారమును తెరవమని కూడా ప్రార్థిస్తున్నాం. అయా, ఎవరైతే కుటుంబపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. అయా, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అయా, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమిస్తూ జీవించగలిగే సహాయం అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య గొడవలను యేసు నామములో తొలగించండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా రక్త సంబంధికుల మధ్య కూడా ఎన్నో విభేదాలు, వాటి నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నామయ్యా. కోర్టు కేసుల్లో ఉన్నారు. కేసు కొట్టివేయబడుటకు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా మీరే తండ్రి వారికి న్యాయాన్ని జరిగించండి అయ్యా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. లోన్స్ కోసమని, పెన్షన్స్ కోసమని, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమని, ప్రమోషన్స్ కోసమని, రిటైర్మెంట్స్ నిమిత్తమని అడుగుతున్నారు. మీ సహాయం వారికి దయచేయండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో మీ ప్రియబిడ్డలు పనులు చేసుకుంటున్నారు. వారికి మీరు తోడై ఉండండి. చదువుకుంటున్నారు, జ్ఞానాన్ని దయచేయండి.
వీసా ఇంటర్వ్యూస్ విషయాల్లో, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారు, వారందరికీ కూడా మీ రక్షణ, మీ కాపుదలి రాత్రంతను దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, మా భారతదేశమును దీవించమని, దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించి వారికి మీ రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే మారుమనసు లేక దుర్వ్యసనాలతో, అడిక్షన్స్తో ముఖ్యంగా బాధపడుతున్నారో విడుదల దయచేయండి. ఎవరైతే మోసపోయిన స్థితిలో ఉన్నారో నాయనా, వారి ఎడల మీ కృప కుమ్మరించండి ప్రభువా. ఈ యొక్క రాత్రిన మేమందరము కూడా సేద తీరబోతుండగా, అదేవిధంగా గర్భఫలం లేనటువంటి ప్రతి బిడ్డను దర్శించి బిడ్డల యొక్క మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం. వివాహాల విషయాల్లో కూడా మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన అలసిపోయిన దేహములతో మేము సేద తీరబోతుండగా మా అందరికీ కూడా మంచి నిద్ర, కంటి నిండా నిద్రను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, మాకు హాని కలిగించే పరిస్థితులు, ముఖ్యంగా నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి కూడా మా దరి చేరకుండా మా గృహం చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయమని కూడా అడుగుతున్నాం. అయా, కంటి నిండా నిద్ర ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.